IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అయితే వైవి సుబ్బారెడ్డి గారు నిన్న పార్లమెంట్ లో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? 5 సంవత్సరాలు సంకనాకేడా జగన్మోహన్ రెడ్డికి సంకనాకితో కూర్చున్నాడు వైవి సుబ్బారెడ్డి. ప్రజలైతే ఏపీ నష్టపోయింది. వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళేదో బాగుపడ్డారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు బాగుపడ్డారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ బాగుపడ్డావాళ్ళే. పేదవాడు ఒకటే ఇబ్బంది పడినోడు దేనికైనా సరే. అంటే నేను డిమాండ్ అడగట్లేదు, ఏపీ హక్కు ప్రజకు మన సామాన్యుడికి ఉన్న హక్కు అడగటంలో తప్పులేదు. ఏ రాజకీయ నాయకుడు అడగవచ్చు. అది ఈ 5 ఏళ్ళు ఏం చేశారు మరి మీరు? మీకు అధికారం పోగానే పేదవాడు గుర్తొచ్చాడా? మరి ఇప్పుడు ఇన్ని వందల కోట్లు ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఇన్ని వందల కోట్లు ప్యాలెస్లు కట్టుకున్నాడు. మరి అప్పుడు వీటి గురించి సుబ్బారెడ్డి తెలియకుండా కట్టుకున్నాడా? నెల్లూరు మరి సుబ్బారెడ్డి నెల్లూరేగా, మరి నెల్లూరులో కట్టాడు ప్యాలెస్. మరి సుబ్బారెడ్డి తెలియదు ఆ ప్యాలెస్? అది గవర్నమెంట్ ల్యాండేగా, 100 కోట్లు వాల్యూ అంటుంది నెల్లూరులో గవర్నమెంట్ ల్యాండ్. మరి అది తెలీదా? అదే పేదవాడు ఎక్కడనే గుడిసి రోడ్డు అమ్మడి బండి పెట్టుకుని వ్యాపారం చేయని, యాపిల్గా పెట్టిన దానిగా బండి పెట్టిన వ్యాపారం ఇవ్వడం చేయనివ్వండి, బోండాల బండి అయినా తీసి పడేస్తాడు పోలీసుడు. ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగాడు పోలీసుడు? తీయండి బండి లోపల పెట్టండి అన్నాడు. మరి ఇవన్నీ కనపడవు ఎవరికి? రాష్ట్రంలో కేంద్రంలో టీడీపీ బీజేపీ మధ్య ఒక ఒప్పందం ఉంది. చంద్రబాబు నాయుడు దీన్ని త్వరగా తీసుకురావాలని కూడా ఆయన డిమాండ్ అయితే చేస్తున్నారు. మంచిది ఏదైనా దాన్ని ఎవరైనా సరే సామాన్యుడు అనేవాడు, సామాన్య ప్రజలు ఎవరైనా సరే దాన్ని ఆలోచిస్తారు. ప్రజలకు ఇబ్బంది లేనిది ఏ పథకమైనా సరే ఆలోచిస్తారు. నిన్న పింఛన్లు అన్నాడు, ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ముసలామతకి ఇంటి వరకు అందరికీ పింఛన్లు ఇచ్చాడు. నేను ఎక్కాను వికలాంగులకు 15,000 ఎంతో అన్నాడు, 15,000 పెంచాడు. మరి చెవిటి మామూలుగా ఏమన్నాడంటే వాళ్ళకి 6,000 డైరెక్ట్ ప్రతి నెల 6,000 అన్నాడు. నేను మా దగ్గర ఇక్కడ చాలామందికి, ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళకే చాలామందికి ఇచ్చారు. ఇప్పుడు అతను ఉన్నాడు, అతనికి బిల్డింగ్ ఉంది, 2 అంతస్తుల బిల్డింగ్, కానీ అతను వికలాంగుడు, శాంతం లేగలేడు, చేయలేడు. మరి అతను పింఛను అతనికే ఇచ్చారు. అతనికి ఎంతైనా ఆస్తేనే ఉన్నాయి. మరి అతను శాంతం మంచంలోనే అతను పింఛను అతనికి ఇచ్చారు. ఇప్పుడు అదే అతని గురించే మాట్లాడుకుంటున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా భావిస్తారు? ప్రత్యేక హోదా అంటే ఇప్పుడు మాకు ప్రజెంట్ కావాల్సింది ప్రతి పిల్లలు అడుగుతున్నారు. నేను రాజధాని ఎక్కడ ఉందరా బాబు అంటే అమరావతిలో ఉందంటున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది రాజధాని అంటే పిల్లలు అడుగుతున్నారు, చదువుకున్న పిల్లలు. మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఎక్కడ చెప్పుకుంటున్నారు? వీళ్ళు ఏమైనా చెప్పుకుంటున్నారా? లేదు. వీడు 3 రాజధానులు కడతాన్నాడు, ఒకదానికి కూడా గతి లేదు. ఏంటండి అంటే ఇది డిమాండ్గా కాదు, ఇది రాష్ట్ర ప్రజల డిమాండ్ కాదండి, ఇది అంతే. ఇంక దాని గురించి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయిందని కూడా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతారు. పెట్టాడుగా మొత్తం. ఏంటి ఈ చెట్లు ఏంటి, చెత్త ఏంటి, చండాలం ఏంటి, ఇదంతా అన్ని చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు మీద నెత్తి మీద పెట్టి వెళ్ళాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద రెడ్డి వీళ్ళు కొలపిచ్చి, ఒక రెడ్డి అని పిచ్చి, పదవి పిచ్చి పెరిగిపోయి వాళ్ళ రాష్ట్రాన్ని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. నేను మొన్న మీడియాలో చెప్పాడు, నా దగ్గర ఉన్నది 21 మంది, మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం మళ్ళీ మనకే వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం మళ్ళీ మనకే వస్తుంది, ఇటు అయిపోద్ది. మనం ఎక్కడ తప్పు చేసాం? మనం ఏం తప్పు చేసాం? బిడ్డలకు ముసలోళ్ళకి 10,000 ఇచ్చా, సాగరోడికి 10,000 ఇచ్చా, మంగళోడికి 10,000 ఇచ్చా, కుమ్మరోడికి 10,000 ఇచ్చా, అందరికి 15,000, ఆటోడికి 10,000 ఇచ్చా. నీ డబ్బుని ఉమ్మన్నారేమయ్యా? ఎవడమ్మన్నాడు? అన్న క్యాండిల్ తీస్తావు, సచివాలయం తోస్తావు, చల్లుడి చేస్తావు. వస్తాయండి. 5 రూపాయలు భోజనం పడిన తప్పే ఉందండి. ఏంటిది? అది తిరుపతిలోనే చేయలేదు. వెంకటేశ్వర స్వామి ఇన్ని సంవత్సరాలు బట్టి నాకు ఇప్పుడు దగ్గర 53 సంవత్సరాలు. నేను పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్నాడు, ఆవిడ బాగుపడలా. మరి ఆడు వెంకటేశ్వర స్వామి యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించిన దానికి కారణం పేద ప్రజలేనండి. బికాజ్ ఆఫ్ పూర్ పీపుల్ ఈ ఓన్ ద గేమ్. ఎందుకంటే ప్రతి పేదోడు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల బాధపడ్డారు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అండి, ఆయన చనిపోతే మొత్తం ఊరు మొత్తం రాష్ట్రంలో కదిలిందండి. ఆయన చనిపోయినప్పుడు అండి, ఈయన చనిపోతే ఒక్కడ వెళ్ళండి. ఎవరో ఈజ్ ఎ సీటెడ్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ గుడ్ పర్సన్.
ఆడు ఏదో కిమ్గల్ చేద్దాం అనుకున్నాడు. ప్రజలేమి తెలివి తక్కువలు కదండి, దెబ్బకి దెబ్బ ప్రజలను చాలా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంత సంపదకి ఏం చేసుకుంటే ఎక్కడ పట్టుకెళ్తాడు డబ్బు అంతానే చెప్పండి. ప్రజలను మోసం చేసి ఎంత బాధ పెట్టాడంటే భుజాల మీద బరువు పెంచాడు. మగోళ్ళు భుజాల మీద బరువు పెంచాడు. ఏదో అమ్మఒడి ఇచ్చిన అది ఇచ్చాను అన్నాడు. మగోళ్ళకి ప్రతి దాని మీద భుజాల మీద బరువు పెంచాడండి. ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే. అదేం బతుకండి అది, అదేం బతుకు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ లివింగ్, జస్ట్ స్టూపిడ్ పర్సన్. ఇది నాది అవ్వాలి. ఎందుకంటే మనిషితో పాటు బుద్ధి కదా ఎదగాలి. ఏదో ఏమి తెల్లనట్టుగా ఎవరిని ముసుముసులు నవ్వడం కాదు. మగోళ్ళని చాలా బాధ పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలందరికీ కూడా మేము పథకాలు అందించామన్నారు. ఏమి ఇచ్చాడండి పథకాలు? వెరీ మీకు తెలుసు కదా, బ్యాంక్ పాలసీలు ఉంటాయి. మీరు బ్యాంకులో లోన్లు ఇస్తారు, అది కడతారు. 100 రూపాయలు కడితే మనకు 50,000 ఇస్తారు. 99 రూపాయలు 50,000 దెబ్బేస్తారు. అలాగే మనకేం 10,000 ఇచ్చి మన దగ్గర బోల్ డబ్బు తీసుకునేవాడు. ప్రతి దాంట్లోనే కన్స్ట్రక్షనే, ప్రతి దాంట్లోనే తీసేసుకోవడమే, లాగేయడమే. అదేంటండి మా ప్రభుత్వంలో అవినీతి లేని పాలన చేసాం. అంత అవినీతే. లేకపోతే ప్రజలు ఎందుకు అన్యాయం చేస్తారండి? ఒక్కొక్క టైంలో అన్ని సీట్లు ఇచ్చి ఈ రోజునే అక్కడ అసెంబ్లీ కూడా అడుగు పెట్టకుండా ఎందుకు చేశారండి? ప్రజలకు తెలియదండి. వాళ్ళకి బుద్ధి లేదనుకోండి. వీడికి బుద్ధి లేదు. వీడు మళ్ళీ వచ్చి అస్సలు రాడు, ఇంకా లైఫ్లో ఎప్పుడు రాడండి. నెవర్ అగైన్ ఈవెన్ ఇంకా ఎన్నిసార్లు పోటీ చేయని, ఎంతమంది ముద్దులు పెట్టుకుని, ఎంతమంది దగ్గరికి కాల్ నొక్కని రాడు ఇంకా. ఎందుకంటే అంత భయంకరమైన పనులు చేశాడు. అంత భయంకరమైన పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అండి. ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. ఆడు ఏదో అనుకున్నాం కానివ్వండి, ఈ రోజుని ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలాగైపోయింది. అంటే మా ప్రభుత్వంలో డైరెక్ట్గా అకౌంట్కే మేము మనీ ట్రాన్స్ఫర్ చేసాం కదా, డీబీటీ. ఆడంతా కూడా ఆడు బుద్ధితో చేసింది. అంతా కూడా ఏంటంటే ప్రతి దాంట్లోనే కన్స్ట్రక్షన్, ప్రతి దాంట్లో బ్యాంకుల్లో గట్రా పర్సంటేజ్ ప్రతిది కూడా అండి పేద ప్రజలకే బరువు పెంచాడండి. ఇప్పుడు ఈయన ఉన్నారండి, ఈయన ఇప్పుడు చెప్పారు కదా చంద్రబాబు గారు, ఆయన ఇసుక ఇస్తా అన్నారు పేదలకి. ఇసుక ఒకటి కదండి, ఇసుకతోనే ఎవడ బతకడం. పేదలకు అవసరాలు తీర్చమనండి. ఆయన చల్లగా ఉండాలంటే, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడన్నా, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలంటే ఆయన మంచి పనులు చేయమని చెప్పండి. ఇసుక ఒకటే కాదు, ఇసుకతోనే ఎవడ బతకడం, లేదా సిమెంట్తోనే ఎవడ బతకడం. ప్రజలకు అవసరాలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన భోజనాలు అని ఏవి ఉంటాయి. అవన్నీ కూడా ప్రజలకు సంబంధించి కావాల్సిన ఇచ్చి ఉంటే మళ్ళీ ఆయన వస్తాడు. అలా ఉండాలి తప్ప ఏదో ఇసుకిచ్చాను అంత తప్పదు. పేదలకు ఏదో అవసరం అది తీర్చమనండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో అమౌంట్ తీసుకొని ఇసుక పంపిణీ చేశారు, ఆ ప్రభుత్వంలో ఉచితంగా ఇస్తామంటున్నారు. అదే ఇసుక ఇస్తున్నాడు. ఇసుకలో కొంతమంది కట్టుకుంటారు, కొంతమంది ఇల్లు కట్టుకోరు. కానీ చాలామంది అవసరాల్లో ఉన్నారు పేద ప్రజలు. వాళ్ళకి ఆర్థిక విషయాలు వేరు, వాళ్ళ సమస్యలు వేరు. అలాంటి అవసరాలను తీర్చమనండి. పేద ప్రజల యొక్క అవసరాలు తీర్చమనండి. ఉన్నవాడికి అయితే ఏమి తీర్చవసరం లేదు. దగ్గర డబ్బు ఉంది, ఆ దగ్గర డిజిటల్ కరెన్సీ ఉంది, లేకపోతే మామూలుగా అన్నీ ఉన్నాయి, అది తెచ్చుకోగలదు. పేదల అవసరాలు తీర్చమనండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. వీడు మాత్రం నమ్మమండి. వీడు అసలు పైకి రాడు, అయిపోడు ఇంకా. అంతే చెప్తున్నాను కాదు, చాలా మోసం ఇచ్చాడు. యుగశ్రీవేలో బ్రెడ్ రూపాయి అండి. మొత్తం యుగశ్రీలో అడుగు తింటుంది ఇప్పుడు, కరెన్సీ పడిపోయి. ఎందుకంటే అన్ని పథకాలు పెట్టేసి అందరికి 10,000 20,000 ఇచ్చేసి చేస్తే అందరికి ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి? అంటే గత ప్రభుత్వంలో ఇసుక కోసం ఇబ్బందులు పడ్డారు కదా, ఈ ప్రభుత్వం అలా ఉండదని చెప్పేసి కూడా అధికారులు అయితే చూసిన ఇస్తున్నారండి. అండి చెప్పి వాళ్ళు అనేక మంది చేసేవాళ్ళు బహుగొద్దు మాత్రమని చాలామంది చాలా విషయాలు చెప్తారు. కానీ చేసేవాడు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చేత మంచిదే కదా. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఈయన చెప్పాడు, ఈయన నవరత్నాలను ఎట్టాడు. నవరత్నాల వల్ల ఎవడ బెనిఫిట్ ఇచ్చాడు? వాట్ ఈస్ దట్ నవరత్నాలు? కబుర్లు చెప్పేసి అయితే నాది ఎంత ఉంటుంది అన్నాడు, ఎంత అయింది అలా చేయడు. కానీ అలా చేయకూడదు. ఆయన మాట చెప్పాడు చేయమన్నాడు. ఆయన చెప్పింది ఏం చెప్పాడు, ప్రజలకు ఏమి ఇస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. ప్రజలు ఏం మర్చిపోలేదు. ఆ బస్ అని, లేకపోతే ఆడవాళ్ళకి పెన్షన్లని, వీళ్ళకని అవన్నీ చేయమన్నాడు. పేదోళ్ళకే అంత కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయమనండి. పేదలకి ఇమ్మనండి, ప్రతిదమ్మనండి. అంతేగాని పొలం వాగ్దానాలు చేసి ఇవ్వకుండా ఉంటుంది మంచిది. అలా చేయమనండి. మళ్ళీ ఆడ ఇంకా అలా జనంలో నిజంగా చెప్పాలంటే రాజశేఖర్ జగన్ మాత్రం చాలా చీటర్. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడన్నాడు కదా, మరి ఏంటండి ఏదైనా సరే
ఏం చేస్తాడండి? ఏం చేస్తాడా? ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? భుజాల మీద బరువు పెంచేశాడు. భుజాల మీద బరువు పెంచేయడం మగవాడికని నూనెలు, పెట్రోలు, గ్యాసులు, కరెంటు బిల్లులు ప్రతి దాంట్లో లాగేయటు. ఏదో 10,000 రూపాయలు ఏంటది? ప్రతి దాంట్లో లాగేస్తామే. లాగేయటం 10 దాంట్లో. పైకి మాత్రం నేను మాత్రం అమ్మ పుస్తకాలు ఇచ్చేస్తున్నాను అన్నీ అలా అలా అంటే చాలా తప్పండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి సీక్రెట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అతను చాలా రవిడీగాడు. చాలామందిని చంపేస్తాడు ఆ ఏరియాలో. అర్థమైందా? అలాంటి రవిడీ గారిని మన కావాలని పెట్టుకున్నాం. మంచి మారతాడండి. మారలేదు. టైం ఇచ్చాం, ప్రజలందరూ ఇచ్చారు, కానీ వాడుకోలేదు. ఆడు బుద్ధి బయట పెట్టుకున్నాడు, పోయాడు. మళ్ళీ జన్మలో రాడు. వాళ్ళ చెల్లి శర్మిల తిరుపతిలో చెప్పింది, నా సొంత అన్నయ్య నా పిల్లల్ని వదిలేసి వెళ్ళి కనవసింగ్కి అలాంటి నన్ను మోహన్ చేసి సొంత చెల్లి చెప్పింది. సొంత చెల్లి, సొంత బంధువులు అన్నారు నిన్ను. నేను తిరుపతిలోనండి. సొంత చెల్లి చెప్పింది, నా అన్నయ్యని నేను మొత్తం ఎన్నో రోజులు నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోని వాళ్ళు నాకే దెబ్బేయాడు. సొంత చెల్లికి దెబ్బలే మనకు దెబ్బేయడా? అది మహా డేంజర్.